విషయాలు ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నాను. కొంతమంది ఎందుకు దాన్ని తీసుకోవటం లేదు, ఎందుకు దాన్ని సీరియస్ అది నాకు కాదని ఎందుకు అనుకుంటున్నావు, అది ఏదో పాస్టర్ గారు కాబట్టి సేవకుడు కాబట్టి చేస్తారు మనకెట్లా కుదిరిద్దని ఎందుకు అనుకుంటున్నావు, రేపు నువ్వు పరలోకం రాకపోతే ఎలాగా, నువ్వు ప్రభు దీవెనలు పొందకపోతే ఎలాగా, నువ్వు ఇలానే ఉండి ఇలానే పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతే అది ఎలాగా. మొన్న ప్రసన్న కుమార్ గారు నేను జంగారెడ్డిగూడెం దగ్గర ఒక గ్రామంలో పరిచర్య చేసి వచ్చాం. ఆయన ఏమని చెప్పాడంటే, అసలు నరకంలో గనక సేవకులు పోతే సేవకులందరిని తిడతారు విశ్వాసులు, ఎందుకంటే మాకు సరిగా నువ్వు చెప్పలేదు, మమ్మల్ని ఇక్కడ పడేసావు, మా ఇంట్లోకి వచ్చావు, మన టీ తాగావు, టిఫిన్ చేసావు, కానుకిస్తే తీసుకున్నావు, అంతా మమ్మల్ని పొగిడేసి మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గణపరిచి మమ్మల్ని సన్మానాలు చేసి నువ్వు వెళ్ళిపోయావు, ఇప్పుడేమో మేమేమో మా పాపంలో నుండి అట్టనే ఉండి మేము చచ్చిపోయి నరకానికి వచ్చాం అని సేవకులు కనుక కనపడితే నరకంలో కొడతారంట, నరకంలో కూడా కొడతారంట. అందుకని సేవకులు జాగ్రత్తగా ఉండండి అని సేవకులకి చెప్తున్నాడు ఆయన. సేవకులు కరెక్ట్గా చెప్పండి, ఉన్నతున్నట్లుగా చెప్పండి, వాళ్ళ రక్షణ పొందేటట్లు చెప్పండి, వాళ్ళు మార్పు చెందేటట్టు చెప్పండి, వాళ్ళు దీవించబడేటట్టు చెప్పండి అని చెప్తున్నాడు. సో ఈ కూటంలో నీతో చెప్పే ఒక పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే, ఎస్, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అటు ఇటు పక్కకు జరగబాకు, నువ్వు లేచి వెళ్ళబాకు, నువ్వు తప్పించుకోబాకు, నువ్వు అదేదో నీ కష్టంగా ఫీల్ అవ్వబాకు. నిన్ను రక్షించడానికి దేవుడు చేసే ప్రయత్నం అది, నిన్ను బలపరచడానికి దేవుడు చేసే ప్రయత్నం అది, నిన్ను దీవించడానికి దేవుని యొక్క విధానం అది. ఇది గుర్తుపెట్టుకోండి. నిజమైన సేవకులు చేసే మూడవ పని ఏంటంటే, ఒకటి వాక్యము సమస్యను కరెక్ట్గా చెప్తాడు, అంటే పాపాన్ని కరెక్ట్గా చెప్తాడు. రెండోది అది లోపలికి వెళ్ళేటట్టుగా చెప్తాడు. మూడోది పరిష్కారాన్ని కూడా చెప్తాడు. ఆమె చెప్పండి అందరూ. ఇప్పుడు ఏం చెప్తారు? 2వ అధ్యాయం 42వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. తప్పు చెప్పటమే కాదు, తప్పు నుంచి బయటకు తేటం అనేది దేవుని చిత్తం. పొరపాట్లు చెప్పటమే కాదు, ఆ పొరపాట్లలో పడకుండా బయటకు తీసుకురావటం అనేది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక అది. ఇప్పుడు అంటున్నాడు, ఎస్, మీరు సిలువేశారు, మీరు చంపేశారు, అయితే మీకు ఒక మాట చెప్తుంది వినండి. మీరు పాప క్షమాపణ నిమిత్తం, అంటే చేసిన పాపం క్షమించబడు నిమిత్తము మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీరు పొందుతారు అన్నాడు. అంటే దారి చూపిస్తున్నాడు. దేవుని సేవకుని దేవుడు అదే చేస్తాడు, దేవుని వాక్యం అదే చేస్తుంది. నిన్ను వదిలేదు, ఓ నువ్వు తప్పు చేసావు, నీ కర్మ, నువ్వు పడిపోయావు, నీ కర్మ, నువ్వు చెడిపోయావు, నీ కర్మ, ఇక నీ బ్రతుకంతే, నీ జీవితం అంతే, నీ లైఫ్ అంతే, నువ్వు అయిపోయావు, నీ చాప్టర్ క్లోజ్ అయింది, అట్లా చెప్పదు దేవుడి వాక్యం. దేవుడు చెప్తున్నాడు, అయితే నీకు ఒక రెమెడీ ఉంది, నీకు ఒక అవకాశం ఉన్నది. నువ్వు సిలువే చంపినా కానీ, నువ్వు ఇంత ఘోరమైన పాపం చేసినా కానీ నీకు ఒక అవకాశం ఉంది. ఏందో తెలుసా? పాప క్షమాపణ నిమిత్తం అనండి అన్నమాట. సిస్టర్స్కి వెళ్ళి కూడా అనండి గట్టిగా. వెరీ గుడ్, అందరు కలిసి అనండి అన్నమాట. పాప క్షమాపణ అనండి మళ్ళొకసారి. పాప క్షమాపణ నిమిత్తం అంటే మనకు కావాల్సిన అత్యంతమైన అతి ప్రాముఖ్యమైన అవసరత అది. మనకి చాలా అర్థం కాదు. మనకి సాతాను ఎంత మోసం చేస్తాడంటే, ఏది అర్జెంటో అది అర్జెంటుగా చూపించడు, ఏది అర్జెంటు కాదో అవి అర్జెంటుగా చూపిస్తాడు. మనిషికి కావాల్సింది పాప క్షమాపణ, అర్జెంటుగా మనకు అది కావాలి. నువ్వు పాప క్షమాపణ దొరకకపోతే నువ్వు ఎంత చేసినా ఏమి లాభం? ఒక కుండలో నీళ్లు పోస్తున్నావు, కుండ అడుగును చిల్లు పడిపోయింది, నువ్వు ఎన్ని నీళ్లు పోస్తుంటుంది? నువ్వు అర్జెంటుగా నీళ్లు పోయటం కాదు చేయాల్సింది, నువ్వు ముందు ఆ కుండను బాగు చేయి, ఆ కింద కుండ ఆ ఫ్యాక్చర్ అయ్యి, లేకపోతే ఆ కుండనన్నా మార్చు. అంతేగా నువ్వు ఎంతకాలం జీవితం అంతా నీళ్లు పోతానే ఉంటాయి. అట్లే మనిషికి పాప క్షమాపణ దొరకకపోతే నువ్వు కష్టపడతావు, నువ్వు ప్రయాసపడతావు, నువ్వు శ్రమ పడతావు, నీ తెలివితేటలు ఉపయోగిస్తావు, నీ యొక్క టాలెంట్స్ అన్నీ ఉపయోగిస్తావు, బట్ నువ్వు సక్సెస్ కావు. ఒక వ్యక్తికి కావాల్సిందంటే పాప క్షమాపణ. మీరు ఒకవేళ అనగొచ్చు, ఏంటయ్యా పాప క్షమాపణ అంత ఇంపార్టెంటా? పాపం లేని వాళ్ళు ఎవరుంటారు? తప్పులు చేయకుండా ఎవరుంటారు? పాప క్షమాపణ గురించి ఎందుకు అంతసేపు, అంత అవసరమా? ఏమైందంట పాపం ఉంటే, ఏమైందంట తప్పులుంటే, ఏమైందంట పొరపాట్లుంటే, ఏమైనాయి అంటే అబద్ధాలుంటే, లేకపోతే ఏమైనాయంటే కొన్ని తప్పులుంటే, ఏందంత అంత ఇంపార్టెంటా? పాపం ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్న కనుక నీకు వస్తే ఏమవుతుందో మీకు చాలామందికి తెలుసు. బట్ లేఖనం నుంచి ఒక మాట చదువుకుందాం రండి. 38వ కీర్తన, కీర్తన గ్రంథం 38వ కీర్తన. అంటే ఒక వ్యక్తి పాపము ఆ వ్యక్తికి ఎన్ని బాధలు తెచ్చిపెడుతుందో,
ఆ వ్యక్తికి ఎన్ని నష్టాలు తెచ్చిపెడుతుందో, ఆ వ్యక్తిని ఎలా నష్టపరుస్తుందో చూద్దాం. 38వ కీర్తన 3వ శరణం చదువుదాం. అందరూ చదవండి. 38:3 నుంచి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడిన, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించున్నవి, నా నడుము 7 చదవండి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. 10 చదవండి. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయిను, నా కనుదృష్టియు తప్పిపోయిను, నా స్నేహితులు నా చెలికండ్రు నా తెగులు చూచి ఎడమగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు, నా ప్రాణము తీయచూచువారు. ఇలా చెప్పుకుంటూ పోతే పాపం వలన ఇవి భౌతికమైన రిజల్ట్. అంటే భూమి మీద ఉండంగానే వచ్చే అంటున్నాడు. నా కళ్ళు కనపట్టల్లా, నా కనుదృష్టి పోయింది అన్నాడు, నా గుండె కొట్టుకుంటుంది అంటున్నాడు, నా ఎముకల్లో స్వస్థత లేదు అంటున్నాడు, నేను మోయలేని బరువు వలె ఉంది అంటున్నాడు, నా మూర్ఖత్వం వల్ల కలిగిన గాయాలు దుర్వాసన గలవై అంటున్నాడు, నా తెగులు చూచి నా స్నేహితులు ఎడంగా. అంటే ఎన్ని సమస్యలు. పాపం మనిషికి ఏం చేసిందండి? అది భక్తుడు ఏం చెప్పాడు, అది చూపించేది ఒకటి, అది ఇచ్చేది ఒకటి. పాపం నీకు సంతోషాన్ని చూపిస్తుంది, కానీ నీకు దుఃఖాన్ని ఇస్తుంది. పాపం నీకు సుఖాన్ని చూపిస్తుంది, కానీ నీకు రోగాన్ని తెస్తుంది. పాపం నీకు అభివృద్ధిని చూపిస్తుంది, కానీ నేను నాశనం చేస్తుంది. అర్థమైన ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. అది మోసం చేస్తుంది. అలానే ఆదామవ్వను మోసం చేసింది, అలానే అమ్మును మోసం చేసింది, అలానే ఆకాన్ని మోసం చేసింది, అలానే గెహాజీని మోసం చేసింది, అలానే ఇస్కరియోతు యోధాని మోసం చేసింది. పాపం ఏదో చేస్తుంది, ఏదో నేను పైకి తెస్తానంటది, పైకి తేదు, కిందకి తీసుకెళ్తుంది. గుండె మీద చేసుకోండి అందరు, ఇట్లా నేను పెట్టండి. వెరీ గుడ్. కనుక పాపం ఎవరికీ మేలు చేయదు అనండి అన్నమాట. పాపం ఎప్పటికీ మేలు చేయదు, పాపం కీడే చేస్తుంది. కానీ ఇంత కీడు చేసేది ఎక్కడ పెట్టుకుంటున్నాం? గుండెలో పెట్టుకుంటావా? ఇందాక ఒక పాట పాడాం. ఏం పాట? గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నీవే యేసు, గుండె నిండా నీవే, గుండె నిండా నీవే యేసు, గుండె నిండా నీవే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా ఎవరు ఉండాలి? ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. గుండె నిండా ఎవరు ఉండాలి? ప్రక్కన వాళ్ళకి చేయబట్టుకొని చెప్పండి, గుండె నిండా యేసై ఉండాలని. గట్టిగా చెప్పండి. ప్రైజ్ అలా పక్కన వాళ్ళు ప్రైజ్ రాడు చెప్పండి. ప్రక్కన వాళ్ళకి, మీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో చెప్పండి, గుండె నిండా ఎవరు ఉండాలంట? గుండె నిండా ఎవరు ఉండాలంట? గుండె నిండా ఎవరు ఉండాలి? కానీ సైతాన్ ఏం చేస్తుంది? గుండె నిండా యేసై ఉండాల్సిన గుండె నిండా ఏం పెడుతుంది చెప్పండి? గుండె నిండా ఏం చెప్తుంది? మార్కు సువార్త 7:21 చదవండి. మార్కు సువార్త 7:21 చదవండి. మార్కు సువార్త 7:21. హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుషుల గుండెలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును
వచ్చును. ఇవన్నీ, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. గుండెలో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. కానీ గుండెలో సైతాన్ని ఎవరిని పెడుతున్నారు? గుండెల్లో ఎవరు పెట్టాలి? యవనస్తులు చెప్పండి, మీ గుండెల్లో ఎవరిని పెట్టుకోవాలి? దయ్యాన్న. మీ గుండెల్లో ఏం పెట్టుకోవాలి? ఎంత మోసం చేస్తాడు సాతానుడు. ఈ బొమ్మలు వేస్తూ ఉంటారు కదా, గుండె బొమ్మ, హృదయం బొమ్మ. ఆ గుండె బొమ్మలో ఎవరు ఉండాలి? కానీ ఎవరో ఒక పేరు రాస్తారన్నమాట, దాని పేరు ఎవరో ఒకళ్ళ పేర్లు రాస్తూ ఉంటారు. ఎంత అజ్ఞానమో, ఎంత బుద్ధి తక్కువో. సాతాను నిన్ను ఎంత మోసం చేస్తున్నాడో, నీ భవిష్యత్తు ఎంత మోసం చేస్తున్నాడు. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళు కూడా ముత్యాల్లాగా మారుతాయి. గుండె నిండా యేసు ఉంటే దుఃఖం కూడా సంతోషంగా మారుతుంది. నేను ఇక పాడితే మీకు రాదని చెప్పి నేను పాడలే. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె నిండా యేసు లేకపోతే ముత్యాలే కన్నీళ్ళు. నేను ట్రైన్లో వెళ్తున్నాను, మంచి ముత్యాల దండ, మంచిగా పెద్ద హారంలాగా గోల్డ్ చైన్ అనమాట, పెద్దది వేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, చాలా పెద్దది. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, కానీ పాపం ఎందుకో కదిలిస్తూ ఏడుస్తుంది. కళ్ళ నిండా నీళ్ళే, మెడ నిండా బంగారమే, కళ్ళ నిండా నీళ్ళే. ఏమైపోయింది అంటే, ఆ గుండెలో యేసు లేకపోతే ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎన్ని ఉన్నా, గుండె నిండా యేసు లేకపోతే అంత సున్నా, అంత దుఃఖమే, అంత బాధే, అంత అవమానమే. అందుకని ఇక్కడ కూర్చున్న మనం నేర్చుకునేదంటే, మీకు పాప క్షమాపణ ఉండాలి. గుండెలో నుంచి క్షమాపణ రావాలి. నా హృదయం అది క్లెన్స్ చేయబడింది, క్లియర్గా ఉంది. నా హృదయంలో ఏ పాపం లేదు, నా హృదయంలో ఎవరూ లేరు, నా హృదయంలో ఎవరూ లేరు, నా హృదయంలో ఏదీ లేదు, నా హృదయంలో ఏసు తప్ప ఇంకేమి లేదు, నా హృదయంలో పాపం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు, కలహం లేదు, మచ్చరం లేదు, కామ వికారం లేదు, జారత్వం లేదు, అపవిత్రత లేదు. నా హృదయము దేవుని హృదయం. మనం హృదయాన్ని ఇంతకుముందు పాత పాటలో ఒక పాట ఉండేది ఏంటంటే, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. అంటే హృదయం దేవుని ఆలయం, దేవుడు ఉండే స్థలం. ఈ దేవుడు ఉండే స్థలంలో కొంతమంది చూడండి, ఎంత కోపం ఉంటుందో, ఎంత ద్వేషం ఉంటుందో, ఎంత కలహం ఉంటుందో, ఎంత అవమానాలు ఉంటాయో, ఎంత అసూయలు ఉంటాయో, ఇవన్నీ గుండెల్లో పెట్టుకుంటే ఈ క్షమాపణ ఎలా దొరికిద్ది? ఈ పేతురు అదే అన్నాడు, ఆ పాపము పోవాలి, ఆ పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందండి. ఈ పదాలు మీకు అర్థం కావాలి, ఈ పదాలు మీకు అర్థం కావాలి. పాప క్షమాపణ అనండి, మారు మనస్సు అనండి. బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఎవరైనా సిద్ధపడ్డేవాళ్ళు వినండి. మారు మనస్సు మళ్ళొకసారి అనండి. ఈ పదాలు అసలు కొంతమందికి అసలు ఈ పదాలే మాకు తెలియదు అన్నట్టుంటారు. మారు మనసు అంటే అర్థం ఏంటంటే, రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపపడుట అని అర్థం. ఈ పశ్చాత్తాపడటం అనేది వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఏడ్చుట అని అర్థం, ఏడవటం. ఎందుకు ఏడవాలి? నవ్వుతూ ఉండాలి, కానీ ఎందుకు ఏడవాలి? అయ్యా, నా గుండె నిండా నువ్వు ఉండాలి, నువ్వు ఉండటానికి బదులు పాపం వచ్చేసింది, కోపం వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది, కలహం వచ్చేసింది, అసూయలు వచ్చేసినాయి, అపవిత్రతమైన వచ్చింది, చెడ్డ కోరికలు వచ్చినాయి, చెడ్డ ఆలోచనలు వచ్చినాయి, లోకాశలు వచ్చినాయి, రకరకాల చెడ్డ సంబంధాలు వచ్చేసినాయి, ధనాపేక్ష వచ్చేసింది, నా గుండెంతా పాడైపోయింది, అన్ని వాల్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి అయ్యా. కనుక నేను పాపినయ్యని శంకర్ ఏం చేస్తుంటే, దేవాలయం లోపలికి వెళ్ళటానికి ధైర్యం చాలక, ఆకాశపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక, వెలుపటి నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. ఏం కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు? ఒకరి మాట చెప్పాడు, గుండె కొట్టుకుంటూ ప్రార్థన, రొమ్ము కొట్టుకుంటా ప్రార్థన. అంటే రొమ్ము ఎందుకు కొట్టుకున్నాడు? కాలు కొట్టుకోవచ్చు, చెయ్యి కొట్టుకోవచ్చు, తల కొట్టుకోవచ్చు, వీపు కొట్టుకోవచ్చు, ఏదో ఒకటి కొట్టుకోవచ్చు కదా. ఎక్కడ కొట్టుకోకుండా ఏడ కొట్టుకుంటున్నాడు? ఏందట చూస్తున్నారు నగల్ని? ఎక్కడ కొట్టుకున్నాడు? రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు, రొమ్ము కొట్టుకున్నాడు. అయ్యా, ఈ గుండె పాడైపోయింది, ఈ మనసు పాడైపోయింది, ఈ మనసులో చాలా చెడ్డ వచ్చేసినాయి, నేను పాపిని, దేవా పాపినేను, నన్ను కరుణించు. ఇక్కడ కూర్చుని మనకి ఆ కార్యం నీలో జరగకపోతే నిన్ను ఎవరు కరుణిస్తారు? నీకు ఎలా దీవెన వస్తుంది? నువ్వు ఎలా సక్సెస్ అవుతావు? ఎలా శాంతిగా ఉంటావు? ఎలా కుటుంబాన్ని కట్టగలవు? ఎలా బిడ్డల జీవితాన్ని కట్టగలవు? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, చేంజ్ మై లైఫ్ అలా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నాకు మారు మనసు ఇవ్వు ప్రభు అని దుఃఖముతో కన్నీళ్లతో యేసు పాదాలు కడిగింది పాపాత్మల స్త్రీ.
ఏడ్చారు, ప్రార్థన చేశారు, ఒప్పుకున్నారు, కన్నీళ్ళు విడిచారు. ఆ క్రియ ఇప్పుడు జరగటం లేదు. మారు మనసు పొందేవాడు బాప్తిసం తీసుకున్నాడు. ఇంతకుముందు బాప్తిసాలు వేరు, ఇంతకుముందు మారు మనసు వేరు, ఇంతకుముందు ఆ రక్షణ కార్యం వేరు. ఇప్పుడంతా చాలా లైట్ అయిపోయింది. ఇంతకుముందు మేము ఏడ్చేవాళ్ళం, మేము 2-3 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళం, కన్నీళ్ళు విడిచేవాళ్ళం, కడుక్కునేవాళ్ళం, క్షమాపణలు కోరేవాళ్ళం. ఒక క్రొత్తదనం స్టార్ట్ అయ్యేది, మాలో కొత్త జీవితం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు రక్షణ పొందే వాళ్ళకి అసలు ఆ స్పిరిటే లేదు. అందుకని బిల్లీ గ్రాహం గారు అన్నారు, ప్రస్తుతం మారు మనసు లేని బాప్తిసాలు ఇస్తున్నారు అన్నాడు. ప్రస్తుత క్రైస్తవ్యం మారు మనసు లేని క్రైస్తవ్యం అన్నారు. కనుక ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు మారు మనసు పొందాలి. ఎవరైనా ఇంకా మారు మనసు పొందనోళ్ళు పాపంలోనుంటే పాప క్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొందండి. మీరు పాప క్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొందితే పాపం అట్నే నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్న పాపం మిమ్మల్ని నలిపేస్తుంది, మిమ్మల్ని చిదిమేస్తుంది, మిమ్మల్ని నష్టపరుస్తుంది. కనుక అది గుర్తుపెట్టుకోండి. అయితే పేతురు అన్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణతో మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. బాప్తిసం ఒక గంభీరమైన కార్యం, ఒక గంభీరమైన కార్యం, ఒక వివాహ కార్యక్రమం లాంటిది. బాప్తిసం తీసుకోండి, బాప్తిసం తీసుకోండి. ద వాల్యూ ఆఫ్ బాప్టిజం అనేది మనకు అర్థం కాకపోతే మనం తీసుకోకపోతే మనకు రక్షణ రాదు. ఇక్కడ కూర్చొని మనందరం బాప్తిసము అనేది ఏదో తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచడం లాంటిది, అంత సింపుల్ కాదు. బాప్తిసం అనేది ఒక బహిరంగ సాక్ష్యం. అంటే నేను యేసయ్య బిడ్డను, నేను దేవుని నమ్ముకున్నాను, ఈరోజు యేసే నా తండ్రి, నేను ఆయన కుమార్తె, నా కుమారుడని. బాప్తిసం అనేది ఒక బహిరంగ సాక్ష్యం. ఇది ఒక ఉదాహరణ. బాప్తిసం అనేది ఒక మరణ పునరుద్ధానం. ఆమేన్ చెప్పండి అందరూ. బాప్తిసం అనేది ఎలాంటిది? ఒక మరణ పునరుద్ధానం. అంటే నిన్ను నీళ్ళలో అలా ముంచుతున్నప్పుడు నువ్వు లోకరీత్యా, శారీరీత్యా, పాపరీత్యా చచ్చిపోయావు అని అర్థం. నిన్ను నీళ్ళలో నుంచి అలా లేపుతున్నప్పుడు నువ్వు ఒక క్రొత్త జీవితానికి వచ్చావు, క్రొత్త జన్మ వచ్చింది, యేసులో నువ్వు తిరిగి లేచావు, నువ్వు పునరుద్ధానుడయ్యావు, నీకు క్రొత్త జీవితం స్టార్ట్ అయింది అని అర్థం. ఇది బాప్తిసానికి అర్థం. అంటే ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోలేదు అంటే అర్థం ఏంటి? నేను పాపగానే బ్రతుకుతాను, నేను పాపంలోనే బ్రతుకుతాను, నేను లోకంలోనే బ్రతుకుతాను, నేను నా ఇష్టం వచ్చినట్టు నాకు కొంచెం స్వేచ్ఛ కావాలి, నేను